అవి ఫ్రెండ్స్ ఇలా బ్లాగ్ ఏంటంటే వెంకటేశ్వర వాళ్ళ తమ్ముని పెళ్ళి పాలపొరక వంటలు అవుతున్నాయి. మన సుమనన్న టమాటోలు కొట్టిండు. టమాటో ఈస్ కట్టింగ్. ఎన్న రమ్మంటే నడచిన వాస్తవానికి వర్షం బాగా కొట్టింది ఫ్రెండ్స్, నిలవలే. అందుకే ఎట్లా చూడిందని ఇక బస్సు దొరికిలే మా దిక్కు. అందుకే ఇక బండి నచ్చిన బండి నచ్చిన బండి నచ్చిన తెల్లారి. వీడు ఇందో లే పనికి రాలే. ఛాయ్ వచ్చింది పో, ఇప్పుడే తాగిండు. మన ఛాయలు పోతే 10 పోతే ఛాయ్ ఇప్పుడే తాగిండు, మళ్ళీ తాగుతాడు ఛాయ్. ఛాయ్ తాగినాక వంటలు చేస్తాం ఫ్రెండ్స్. ఇక పప్పు అయిపోయింది. వంటలు అన్నీ అయిపోయినాక వచ్చిండు. ఇక అన్ని దించినాక పప్పు వెళ్ళిపోయలే. పప్పు ఎవరు కోసారు? ఎవరు కష్టం వాళ్ళకి అన్ననే కోసిండు. వాడు ఇప్పుడు వచ్చి కోసిండు. వీడి వరకు ఏం ముట్టలే. వాడు వచ్చి ఇప్పుడు కోసేది టమాటని. వాడు ఏం చేయలే. అది నీ డ్యూటీ. అది ఫ్రెండ్స్ ఇక చూపిస్తాం. ఇక పాలపొరకోకంగా అవన్నీ చూపిస్తాం. పేద వంటలు చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే ఓకే. మా వాళ్ళు వంటలు చేసారు మాస్టర్లు. ఇలా పాలపొరక అంటాను. ఏమేమి వంటలు చేస్తాను మనం? సైలెన్సా ఏందనేది తెలియదు అన్నట్టు. ఏంటి ఉండేరా? ఆలుగడ్డ టమాటా, సాంబారు, పాలకూర పప్పు సపరేటా మళ్ళా? అంతేనా? శనగలు తెత్తు ఎందుకు? నువ్వు నన్ను మాట్లాడు చేయకంటాను. సో అందరు వస్తారు. ఇక ఎల్లుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు. ఇంకో హాఫ్ అన్ అవర్ కదా వెళ్దామా? ఇంకో హాఫ్ అన్ అవర్ వరకు. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే పోయి డీజే కొద్దిగా సెట్ చేస్తా అంటారు. నైట్ ఉన్నదా డీజే? భరత్ ఉందా? ఇటైనా పాటు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. నవీన్ వచ్చిందా? ఫ్రెండ్స్ మా నవీన్ నచ్చిండు. మన తోటి కళాకారు, యాక్టర్, ఇంకా మన మంచి కమెడియన్, కో ఆర్టిస్ట్. అంటే క్రికెట్ ఆడతాడు కదా మంచిగా. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, మంచి ఫీల్డర్. చాలు ఇంకా ఇక మావాడు ఏం చేస్తాను చూడాలి. ఏం చేస్తాను? గిదేనా కడిగేస్తా? పెరుగులాగా అసలులాగా కట్లుగా.
షూటింగ్ కాదు ఇది. మునక్కాయ తినాలి మీరు, మునక్కాయలు తినాలి మీరు అంటాను. కూరగా ఏం కూరలు ఉన్నాయి? ఇక ముంగట బకెట్ పెట్టుకున్నాడు కానీ ఏం ఎత్తలేడు. నువ్వు సాంబార్, రమేష్ పాలకూర పప్పు, ఆలుగడ్డ టమాటా, సీనన్న బగారా, మా లడ్డూలు. మై ఏం లేదు. మై తిన్నా మై. హలో చెప్పరా ఫోన్ చేయాలి. హలో ఏమైంది? నీళ్ళు పోతానా? అంటే 2 పాల పొరకలు ఒక కాడ చేయబట్టి అటు పోయి మళ్ళీ ఇటు వస్తారు అన్నట్టు. మీరే తినాలి ఇక భోజనాలు. ఆల్రెడీ వస్తారు, అటు పోయి మళ్ళీ వేసి ఇటు వస్తా అన్నారు. తినడానికి గిడిగి వస్తారు. ఏం కూర తింటున్నారు? ఏం కూర అది? ఏం కూర అది చెప్పు. కారం వస్తుందా? మెల్లగా పట్టిర్రు. ఏమైంది? గింత తొందర గింత తొందర నా ప్లేట్ ఏంది ఇడికేనా కడుపుకుంటా అంతే. ఎక్కువ తక్కువలకు లడ్డు వేయకు, ఒకటే లడ్డు లే. తింటా ఎక్కువ తక్కువలకు లడ్డు వేయకు. మళ్ళీ కూడా వేసుకుంటా సెకండ్ రౌండ్. అంతేనా? ఈడేట వస్తాడు ఆల్రెడీ తిన్నాడు, మళ్ళీ లడ్డు కత్తాడా? అంతేనా? మాకు అది ఎంత తిన్నాడు దంగయ్య బాగానే తెచ్చినాం. ఆల్రెడీ మింగి తిన్న తర్వాత ఇప్పుడు తింటే స్వీట్ తింటే పడతా అదిరా. అటాట వరి మునికాయలు వేసుకుందాం అసలు. మునికాయలు నీకు అయినా నీకు మునికాయలు ఎందుకు? ఏమైందిరా? అది లడ్డు మీద పోసారా సాంబారు? ఇక మామకు లడ్డు వేసి లడ్డు మీద పోయారా సాంబారు? మంచిగా ఉంటుంది అంట. ఇక లేకుంటే ఈ మామకు పోయారా లడ్డు వేసి సాంబార్ పోయి? కాంబినేషన్ మంచిగా ఉంటుంది. ఉన్నారా మన వాళ్ళు? అందరు తింటారా? రాజు ఆల్రెడీ ఆడు తిన్నాడు, ఇంకేం పోతావు? మహారాజు గారికి పోయి ఆ రాజు గారు కూడా తినవచ్చు. ప్లస్ తింటానా? తినాలి అన్న. నైట్ ఫోన్ లిఫ్ట్ చేయాలి. పండుకున్నాక చేసిన అంట. 10కి చేసిన, 10కి చేసిన. చూసుకో డైలాగులు రావా? శివి తింటానా? తినాలి. మావాడు దుబాయ్ నుంచి వచ్చింది డైరెక్ట్. మావాడు ఇంపాక్ట్ ప్లేయర్ కరీంనగర్ నుంచి వచ్చిండు. ఇక మావాడు హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళు. ఈయన కూడా దుబాయ్ నుంచి వచ్చిండు. అట్లా పెళ్ళి. ఇగో ఈయన జైత్యాల నుంచి వచ్చిండు, అది కొండాపూర్ నుంచి. ఇది గులకోట నుంచి. ఇక మావానికి కొత్తగా ఆర్మీ జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్ చెప్పురు అందరూ. ఓకే. లడ్డూలు తక్కువ అయిపోయినాయా? తిన్నారా మ్యాన్స్? కెమెరామ్యాన్స్ తిన్నారా? అన్న ఎందుకు అన్న అంటే ఇక్కడ వీడియో పెట్టినా అన్న అంటాను. ఐస్ క్రీమ్ ఇప్పుడు వస్తుంది. నువ్వేవి అవి తెచ్చినావా? మరి తీసుకురా. మీరు తిన్నారా? తినాలిగా, పడుచుకుంటూ లేరా? అందుకే నేను అడుగుతాను తిన్నారా అని. లడ్డే లేదా? దా సపరేట్ వేయిస్తా.
తింటారా? తినాలి. కూరలు మంచిగా ఉన్నాయా? కూరలు మంచిగా ఉన్నాయా? అంటాను కదా, ఎల్లో ఆరెంజ్ ఎల్లో వైట్. ఓకే మంచిగా ఉన్నాయిగా. జెండా కలర్ జెండా కలర్ జెండా కలర్ వచ్చిందా? ఓకే తినండి తినండి. కప్పులు తెస్తాడు. మర్చిపోకు గిటు. ఐస్ క్రీమ్ కప్పులే ఉదయ్. ఐస్ క్రీమ్ పప్పులు. రైట్ మీరు తినాలి ఫస్ట్. మీరు తిన్నారుగా? తింటా అయిపోయా. ఎట్లున్నది ఐస్ క్రీమ్? దీన్ని ఏమంటారు? బటర్ స్కాచ్. వెన్నెల కంటే బటర్ స్కాచ్ మంచిగా ఉంది. బటర్ స్కాచ్ తెల్లది కాదు, పచ్చదని. ఇక మీకు మనకు పేర్లు తెలియదు కానీ తెల్లగా ఉన్నదా పచ్చగా ఉన్నది మంచిగా ఉన్నది బటర్ స్కాచ్. అయితే అందరు దీనికోసమే అవుతారు. ఒకటి తెచ్చింది కానీ 2 బాక్సులు తెచ్చి అవి 4 బాక్సులు తెచ్చినాం. దాచిపెట్టినాం ఆల్రెడీ. ఒకటి ఇగో అది ఇంకో బాక్స్ అనేది అది ఓపెన్ చేద్దాం తర్వాత రాత్రి. ఓకే వేసే తీసుకుందాం. బట్ అది అయిపో, అది కొంచెం అలగా ఉంటుంది. అయిపో సింధు, అది అలగా ఉంటుంది. వడ్డీ ఇట్లా మన వడ్డీ అంటాను.